హాయ్, దిస్ ఈజ్ యువర్ కరణం. వెల్కమ్ టు అవర్ వెల్త్ క్రియేషన్ సెంటర్ జీకే. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ రిమైండర్: ఫైనాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్రోడక్ట్ వివరాలు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఫిక్స్డ్ ఆర్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి మార్కెట్ లో ఉండవు. ఎవరైనా చెప్పినా సరే నమ్మొద్దండి. సో స్మార్ట్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎమోషన్స్ తో కాకుండా ప్రొఫెషనల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయండి. వెల్దీగా గ్రో అవ్వండి. ఎవర్ మనీ ఎవర్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ గ్రో టుగెదర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం అండి. కంపెనీ పేరు ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్. 2017లో స్థాపించబడిన ఈ ఫుజియామా పవర్ సిస్టమ్ లిమిటెడ్ భారత్ లో రూఫ్ టాప్ సోలార్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగింది. 500 పైగా ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా బలమైన డిస్ట్రిబ్యూషన్ మరియు ఫ్రాంచైజీ నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. FY25 లో కంపెనీ అద్భుత ఫలితాలను సాధించింది. 67% రెవెన్యూ వృద్ధి, 245% నికర లాభ వృద్ధిని సాధించింది. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ఉన్న కస్టమర్లకు ఆధునిక సోలార్ ఇన్వర్టర్లు, ప్యానెల్స్, బ్యాటరీలు మరియు మరెన్నో సోలార్ ఉత్పత్తులను అందిస్తుంది. అమెరికా, బంగ్లాదేశ్, UAE వంటి దేశాలకు ఎగుమతులు కూడా చేస్తుంది. కంపెనీకి 725+ డిస్ట్రిబ్యూటర్లు, 5546 డీలర్స్, 1100 ప్రత్యేక షాపీ ఫ్రాంచైజీలు, 602+ అర్హత కలిగిన సర్వీస్ ఇంజనీర్లతో ఫుజియామా నెట్వర్క్ చాలా బలంగా ఉంది. ఈ సంస్థ అందించే ఉత్పత్తుల్లో సోలార్ PCUs, ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్, హైబ్రిడ్ ఇన్వర్టర్లు, సోలార్ ప్యానెల్స్, PWM ఛార్జర్లు, లిథియం అయాన్ మరియు ట్యూబ్లర్ బ్యాటరీలు, ఆన్లైన్ ఆఫ్లైన్ UPS సిస్టమ్స్, సోలార్ మేనేజ్మెంట్ యూనిట్లు అండ్ ఛార్జ్ కంట్రోల్ వంటి విస్తృత శ్రేణులు ఉన్నాయి. కంపెనీకి 4 తయారీ యూనిట్లు ఉన్నాయండి. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా, హిమాచల్ ప్రదేశ్ పర్వాను, హర్యానా బావల్, ఉత్తరప్రదేశ్ దాద్రిలో యూనిట్లు ఉన్నాయి. భారత్ లో వేగంగా ఎదుగుతున్న విశ్వసనీయ సోలార్ బ్రాండ్ లో ఫుజియామా ఒకటి. కంపెనీ ఇప్పుడు 828 కోట్లు IPO ద్వారా సమీకరించనుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 600 కోట్లు, మిగిలిన 225 కోట్లను ఆఫర్ పర్ సేల్ ద్వారా సమీకరించనున్నారు. కంపెనీ ఈ మనీని మధ్యప్రదేశ్ లోని రత్నం ప్రాంతంలో ఒక కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్ నిర్మాణ ఖర్చుల్లో కొంత భాగాన్ని ఈ IPO ద్వారా సమకూర్చుకోనుంది. మొత్తం 180 కోట్లు ఈ ప్లాంట్ కోసం కేటాయించింది. కంపెనీ వద్ద ఉన్న పెండింగ్ రుణాల్లో కొంత భాగాన్ని చెల్లించడానికి లేదా ముందుగానే క్లియర్ చేయడానికి ఈ IPO నిధులను ఉపయోగించుకోబోతున్నారు. దీనికి 275 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని కంపెనీ సాధారణ వ్యాపార కార్యకలాపాలు, విస్తరణ, మార్కెటింగ్, వర్కింగ్ క్యాపిటల్ మరియు భవిష్యత్తు వృద్ధి ప్రణాళిక కోసం వినియోగిస్తుంది. కంపెనీ పాజిటివ్ సైడ్ చూస్తే మార్కెట్ లో పెరిగిన డిమాండ్ కు తోడు అద్భుతమైన ఎగ్జిక్యూషన్ వల్ల కంపెనీ టాప్ లైన్ మరియు ప్రాఫిట్ రెండు గట్టిగా పెరిగినాయండి. పెద్ద స్థాయి ఆపరేషన్లు మరియు టెక్నాలజీ వాడకం వల్ల కంపెనీ ప్రాఫిట్ మార్జిన్లు క్రమంగా మెరుగవుతున్నాయి. 725+ డిస్ట్రిబ్యూటర్లు, 5500+ డీలర్లు మరియు బలమైన ఫ్రాంచైజీ సర్వీస్ నెట్వర్క్ తో మార్కెట్ లో మంచి ప్రెజెన్స్ కలిగి ఉంది. ISO 9001, 14001, 45001 సర్టిఫికేషన్లు కంపెనీ తయారీ ప్రాసెస్, క్వాలిటీ మరియు బ్రాండ్ నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. పునరుత్పాదక శక్తి, ముఖ్యంగా సోలార్ కి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కంపెనీ దీర్ఘకాల డిమాండ్ ను బలంగా సపోర్ట్ చేస్తుంది. కానీ కంపెనీ సైడ్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. అవి: పోస్ట్ ఇష్యూ PE సుమారు 26x ఉంది. ఇది ఇండస్ట్రీ సగటుతో పోలిస్తే దాదాపు కొంచెం దగ్గరగా ఉంటుంది. అందుకే లిస్టింగ్ రోజున పెద్దగా లాభాలు వచ్చే అవకాశం కొంచెం తక్కువ అని చెప్పేసి మార్కెట్ అనుకుంటుంది. 75% పైగా ముడి సరుకు విదేశాల నుంచి వస్తుందండి. ముఖ్యంగా చైనా నుండి వస్తుండటంతో అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ మారినా, షిప్పింగ్ ఆలస్యం జరిగినా కంపెనీకి ఇబ్బంది కలగవచ్చు. IPO లో కొంత భాగం OFS, ఆఫర్ పర్ సేల్, అంటే మొత్తం డబ్బే కంపెనీకి రాదు. అందువల్ల అభివృద్ధి కోసం కంపెనీకి నేరుగా వచ్చే నిధులు కొంచెం తగ్గుతాయి. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలపై ఎక్కువ ఆధారపడుతుంది. ఈ రంగం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ధరల మార్పులు, కొత్త టెక్నాలజీల వల్ల చాలా ప్రభావం పడుతుంది. ఇవి మారితే కంపెనీ ఫైనాన్షియల్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. తయారీ యూనిట్లు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్నాయండి. కొత్త ప్లాంట్ పూర్తిగా పనిచేయడం ప్రారంభించేంత వరకు ఆ ప్రాంతంలో వచ్చే స్థానిక అంతరాయాలు ఉత్పత్తిపై ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇక IPO డీటెయిల్స్ విషయానికి వస్తే, IPO November 13, 2025 తో స్టార్ట్ అయి November 17, 2025 తో ముగుస్తుంది. ఫేస్ వాల్యూ ₹1. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ 216 to 228. కట్ ఆఫ్ ప్రైస్. లాట్ సైజు 65. అలాట్మెంట్ November 18 ఉండొచ్చు. ఇనిషియల్ రిఫండ్స్ November 19. డిమాట్ లోకి 19 రావచ్చు. అండ్ టెంటేటివ్ లిస్టింగ్ డేట్ November 20th. మార్కెట్ లో 5 బ్రోకర్స్ దీన్ని పాజిటివ్ సైడ్ చూస్తుంటే ఒక బ్రోకర్ న్యూట్రల్ గా ఉన్నారండి. ట్రేడింగ్ మెంబర్స్ వ్యూ లో చూస్తే ఒక ట్రేడింగ్ మెంబర్ దీన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మన ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ IPO విషయాలు. ఈ IPO ను డిమాట్ అకౌంట్ ద్వారా చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు పర్సనలైజ్డ్ డిమాట్ అకౌంట్ సర్వీసెస్ కనుక పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అకౌంట్ ఓపెనింగ్ కూడా ఫ్రీ అండి, జాయిన్ అవ్వచ్చు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.